రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వీడకపోతే ఇక సాగనంపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్, మార్చురీ తదితర విభాగాలకు పరిశీలించారు. ఈ సందర్భంగా మందులు లేవని చెబుతున్నారని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేసే వైద్యులకు 2 ఏళ్లుగా అదే యూనిఫామ్ అని, ఏసీ పని చేయడం లేదని, ఫ్యాన్లు సరిగా లేవని వైద్యులు, సిబ్బంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా, ఇతర వైద్యాధికారులు బాధ్యులా అనేది తేలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోందని, తాను కూటమి నాయకులతో కలిసి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రి సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూనే ఉన్నామని ఆయన చెప్పారు. ఇన్నిసార్లు ఖాళీగా ఉండా వస్తున్నాం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఖాళీగా ఉండా ఇక్కడికి వచ్చేది. రోజు ఎవరైనా ఇక్కడికి వచ్చేది దేనికి? సేవ చేయడానికే. ఇదేనా ఇన్కమ్ జనరేటింగ్ పాయింటా? ఇది కాదు కదా. కానప్పుడు ఉత్తిన పనులన్నీ మానుకొని ఎందుకు వస్తారు కూటమి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ? ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం వచ్చినప్పుడు మెరుగ్గా పనిచేయకపోతే ఏం చేస్తాం? చర్యలు తప్పవు. చెప్తా ఉన్న అధికారులందరికీ చర్యలు తప్పవు. అర్థం చేసుకోవాలి. మాకు సరదా కాదు అధికారులని ఏదో ఒకటి అనడానికి, మాకేం సరదా కాదు. మీలో తప్పు ఉంది కాబట్టి అంటా ఉన్నాం. మళ్ళా 15 రోజులకు వస్తాం. ఏ చిన్న లోటుపాటు మీరు చెప్పినట్లు కనబడినా చర్యలు తప్పవు. అలాగే ఎంసీహెచ్ బ్లాక్లో 150 బెడ్ ఏదైతే కొత్త సెంటర్ తయారు చేసుకుని ఉన్నామో కలెక్టర్ గారి దగ్గర ఉంది. చిన్న చేయాల్సినవి ఉన్నాయి. గ్రిల్స్ ఏదో అమర్చాలని అన్నారు, అవన్నీ అమర్చినన్నే ఆ 150 బెడ్ ఏదైతే ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ 150 బెడ్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే ఎంసీహెచ్ బ్లాక్లో కాసంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పక్కన క్రిటికల్ కేర్ వార్డు కూడా ఏదైతే ఆ బ్లాక్ కూడా జూన్ ఎండింగ్కి రెడీ అయిపోతుంది. అది కూడా రెడీ అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్లో చాలా కంజెషన్ ఉంది, చాలా ఇదంతా కూడా క్రిటికల్ కేర్ సెంటర్ అంతా కూడా అక్కడ మూవ్ అయినట్లయితే ఇక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఫ్రీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు ఇది చేయలేదా, ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు. వాళ్ళకి సమయం ఇవ్వాలి.